ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా ప్రముఖుల నుంచి రాజకీయ, సినీ సెలబ్రిటీల వరకు భారత జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారని, వారి విజయం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. తొలిసారి ప్రపంచ కప్పును గెలుచుకున్న భారత మహిళల జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి నుంచి క్రీడా ప్రముఖుల వరకు హర్మన్ ప్రీత్ బృందంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారని ఎక్స్ వేదికగా కొనియాడారు. వారి అసమాన ప్రతిభ, అద్వితీయ ప్రదర్శనకు తగిన ఫలితం లభించిందన్నారు. ఈ గెలుపు మహిళల క్రికెట్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు. ఫైనల్లో గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో ప్రదర్శన చేశారన్న ప్రధాని నరేంద్ర మోదీ టోర్నీ ఆశాంతం ఆటగాళ్లు అసాధారణ సమిష్టి కృషి, పట్టుదలను ప్రదర్శించారని మెచ్చుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విజయం లక్షలాది మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయక మార్గాన్ని సుగమం చేస్తుందన్నారు. ఉమెన్ ఇన్ బ్లూ చరిత్ర సృష్టించిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అమ్మాయిల తెగువ, పోరాటం భారత్కు కీర్తిని తెచ్చిపెట్టాయని, వారు కేవలం ట్రోఫీని మాత్రమే పొందలేదని, జాతీయ స్ఫూర్తిని రగిల్చారని ప్రశంసించారు. అమ్మాయిలు కేవలం కప్పును గెలుచుకోవడమే కాదు, ప్రతి భారతీయుడు హృదయాన్ని గెలుచుకున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. భారత మహిళా క్రికెట్ ప్రయాణంలో ఇదొక అద్భుతమైన క్షణమని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అన్నారు. దేశంలోని యువతులకు ఈ విజయం ప్రేరణగా నిలుస్తుందన్నారు. నిర్భయంగా, నమ్మకంతో ఆడిన ఆట ప్రతి భారతీయుణ్ణి గర్వపడేలా చేసిందని స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రశంసలకు వారంతా పూర్తి అర్హులని, ఈ విజయం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. 2 దశాబ్దాల కలను హర్మన్ ప్రీత్ బృందం నిజం చేసిందని భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ అన్నారు. చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టుకు ఐసీసీ చైర్మన్ జైషా అభినందనలు తెలిపారు. భారత మహిళల క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగుతోందన్నారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు. హర్మన్ బృందం భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల కొనియాడారు. మ్యాచ్ను ఆస్ట్రేలియాలో సిరీస్ ఆడుతున్న భారత పురుషుల జట్టు చాలా ఆసక్తికరంగా వీక్షించింది. కోచ్ గౌతమ్ గంభీర్, పేసర్ బుమ్రా, రింకు సింగ్ తదితరులు మ్యాచ్ చూస్తున్న దృశ్యాన్ని బీసీసీఐ పంచుకుంది.